వాటర్ బ్రేక్ అయిన తర్వాత డాక్టర్‌కి కాల్ చేసి అయితే హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాను. అయితే నాకు కంటిన్యూగా వాటర్ అయితే పోలేదు. కొంచెం కొంచెంగా పోయింది. వాటర్ బ్రేక్ అయినప్పుడు క్లియర్‌గా వాటర్ మాత్రమే పోతుందా? లేదా వాటర్‌తో పాటు వైట్ డిశ్చార్జ్ అవుతుందా? లేదా వాటర్‌తో పాటు బ్లడ్ కూడా పోతుందా అనేది చెక్ చేసుకోవాలి. వాటర్ బ్రేక్‌ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు ఒకవేళ అది వాటర్ బ్రేక్ అనేది డౌట్ ఉంటే మాత్రం మీ డాక్టర్‌కి అయితే కాల్ చేయండి. లేదా ఖచ్చితంగా హాస్పిటల్‌కి అయితే విజిట్ అవ్వండి. ట్రైమెస్టర్‌లోకి ఎంటర్ అవ్వగానే మీకు 7th మంత్‌లో స్కాన్ తీస్తారు కదా! అప్పుడు మీరు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అనేది కరెక్ట్ లెవెల్‌లో ఉందా? బార్డర్ లెవెల్‌లో ఉందా? బార్డర్ లెవెల్‌లో ఉంటే ఎలా మెయింటైన్ చేయాలనేది డాక్టర్ హాస్పిటల్‌కి వెళ్ళగానే సీటీజీ టెస్ట్ అనేది చేశారు. ఈ టెస్ట్‌లో బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది అండ్ కాంట్రాక్షన్స్ నేచురల్‌గా వస్తున్నాయా లేదా అనేది తెలుస్తది. నేను చూస్ చేసుకున్న హాస్పిటల్ విషయంలో మాత్రం ఎప్పటికీ రిగ్రెట్ అవ్వను. ఆర్యన్ 3 ఇయర్స్ బ్యాక్ అదే హాస్పిటల్‌లో పుట్టాడు. ఇప్పుడు పుట్టిన బాబు కూడా ఇదే హాస్పిటల్‌లో ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి చాలా పేషెన్స్‌గా మనల్ని సపోర్ట్ చేస్తారు. అండ్ కొంచెం కూడా ఈరోజు ఈవినింగ్ 6:00 నేను హాస్పిటల్‌కి వెళ్తే మిడ్‌నైట్ డెలివరీ అయ్యాను. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు హాస్పిటల్‌కి వచ్చాను అంటే నేను ఎంత హెల్తీగా ఉన్నాను, నా బేబీ ఎంత హెల్తీగా ఉంటే ఇంటికి వచ్చానో అంత సేఫ్‌గా డెలివరీ చేసిన శిరీష మ్యామ్‌కి అండ్ ఇంత మంచిగా సపోర్ట్ చేసిన అక్కడున్న స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈటీజీ టెస్ట్‌లో అయితే నాకు ఎలాంటి కాంట్రాక్షన్స్ లేవు అండ్ బేబీ హార్ట్ బీట్ కూడా అంతా బాగానే ఉంది. డాక్టర్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నెక్స్ట్ స్టెప్ అయితే స్కాన్ చేశారు. ఎంత లెవెల్ వాటర్ ఉంది, పెయిన్ న్యాచురల్‌గా వచ్చే వరకు వెయిట్ చేయొచ్చా లేదా ఇండ్యూస్ చేసేద్దామా అని మంచిగా ఉంటేనే మనకి నార్మల్ డెలివరీ అనేది కొంచెం రిస్క్ అవ్వకుండా బేబీ కూడా ఈజీగా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి అయితే స్కాన్ అయితే చేశారు. ఉన్నప్పుడు ఎలాంటి టెస్ట్లు అయినా నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ ఎలాంటి టెస్టులు చెప్పినా కూడా ఖచ్చితంగా స్కాన్ చేసేటప్పటికి నాకు న్యాచురల్‌గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నన్ను ఇమీడియట్‌గా రూమ్‌కి షిఫ్ట్ చేసి సీటీజీ టెస్ట్ బెల్ట్ అయితే పెట్టారు. అంటే మన బేబీ హార్ట్ బీట్‌ని మానిటర్ చేసి మనకొచ్చే న్యాచురల్ పెయిన్స్ ఏ లెవెల్‌లో వస్తున్నాయి అండ్ దానికి తగ్గట్టు మనం ఎంత డోస్‌లో ఇంజెక్షన్స్ ఇండ్యూస్ చేసుకోవచ్చు అనేది అయితే న్యాచురల్ పెయిన్స్‌తో పాటు ఇంజెక్షన్స్‌తో కూడా ఇండ్యూస్ చేశారు. ఎందుకంటే నాకైంది వాటర్ బ్రేక్ కాబట్టి హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకోసారి వాటర్ పోయిందని చెప్పి అయితే ఇండ్యూస్ చేశారు. 6:00కి హాస్పిటల్‌కి వెళ్తే 8కి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జాక్ట్‌గా మిడ్‌నైట్ డెలివరీ గట్టిగా అరవకుండా పెయిన్ వచ్చినప్పుడు పుష్ చేయడం వల్ల ఈసారి నా డెలివరీ కొంచెం ఈజీ అయింది. నా ఫస్ట్ డెలివరీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అండ్ సెకండ్ డెలివరీ గురించి మీకు ఫుల్ వీడియోలో పెట్టాను. కింద లింక్ ఇస్తాను చూసేయండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డౌట్స్ గురించి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అందులో మీ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ దొరకట్లేదు అని అంటే మళ్ళీ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఆల్రెడీ చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ చెప్తుంటే చూసిన వాళ్ళకి బోర్ కొడుతుంటది. కొంచెం అర్థం